హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్యాట్రియాట్. ఇది మలయాళం ఫిలిం. తెలుగు డబ్ అయితే రిలీజ్ కాలేదు. నాకైతే అంతగా ఎక్కలేదు. ఫ్లాట్ నెరేషన్ అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంది. ఒక హై అనేది ఉండదు. మలయాళంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన మమ్మూటి అండ్ మోహన్ లాల్ ఉన్నప్పటికీ ఆ ఇంపాక్టే క్రియేట్ అవ్వలేదు. అసలు స్లో ఉంది నెరేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఇద్దరు సూపర్ స్టార్స్ పెట్టుకొని ఒక మంచి యాక్షన్ బ్లాకే ఉండదు. ఉన్నవి కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు. చిన్న పాయింట్ పట్టుకొని సినిమా మొత్తం లాగుతారు. ఒక థ్రిల్లర్ అండ్ డ్రామా మోడ్ లో తీసుకెళ్దాం అనుకున్నారు, బట్ ఒక హై ఉండదు. సినిమాలో ఒక ట్విస్ట్ కూడా ఉండదు. విలన్ గా ఫాద్ ఫజిల్ చేశారు, ఒక మంచి విలన్ ఆర్క్ కూడా ఉండదు. నథింగ్ పాజిటివ్ ఇన్ దిస్ ఫిలిం. ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్ పుట్టదు ఎలాంటి టైంలో కూడా. ఫస్ట్ హాఫ్ ఇస్ బెటర్, ఏదో పర్లేదు, ఏదో ఒకటి అవుతుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా డెడ్ స్లో అయిపోద్ది. సమ్ పార్ట్స్ లో డీటెయిలింగ్ బాగుంటది, అదొక్కటే పాజిటివ్. మిగతాదంతా అలా డ్రామా నడుస్తూనే ఉంటుంది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. డ్రామా అదంతా బట్ ఫ్లాట్ గా ఉంది స్క్రీన్ ప్లే. అండ్ హైస్ అండ్ లోస్ లేకపోతే ఆడియన్స్ ఎంగేజ్ అవ్వరు. ఆడియన్స్ ఎంగేజ్ చేసేలాగైతే రాయలేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ ని పెట్టుకొని అండర్ యూటిలైజ్ చేశారు, అదైతే పక్కా. అసలు వాళ్ళిద్దరు పొటెన్షియల్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సినిమాటోగ్రఫీ కూడా అంతకేం అనిపించలేదు. యాక్షన్ బ్లాక్ లో ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. మ్యూజిక్ బై సుషిన్ శ్యామ్ అయితే ఓకేష్ గా అనిపించింది. అంత ఇంపాక్ట్ఫుల్ బీజిఎం అయితే ఇవ్వలేదు. మమ్మూటి అండ్ మోహన్ లాల్ ఇద్దరు వాళ్ళకి వచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. ఫాత్ ఫజిల్ యాక్టింగ్ బాగానే చేశారు, బట్ రోల్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. నేనైతే రికమెండ్ చేయను చూడమని. యూ కెన్ స్కిప్ ఇట్. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి.